నమస్తే, నేను మీ హరిత. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం మేము చూపిస్తామంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఎందుకు మీ క్లాసెస్‌కే ఎందుకు అటెండ్ అవ్వాలి? మీరు ఏ విధంగా పరిష్కారం చూపగలరు? ఏంటి గ్యారంటీ? ఏంటి నమ్మకం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అందరు అదే అంటారు మేడం. ఫస్ట్ మీ క్లాస్‌కే నేను ఎందుకు రావాలంటారు. నేను ఒకటే చెప్తాను. మీ క్లాస్‌కు వచ్చిన తర్వాత మీ రిజల్ట్స్ ఎలా వస్తాయో మీరు 10 మందికి చెప్తానంటారు. అయితే ఎలా వస్తాయి సార్? ఎందుకు అక్కడ మీ క్లాస్‌లో ఏం మ్యాజిక్ ఉందని అంటారు. చూడండి, నా దగ్గర సక్సెస్ రేట్ 90% అబోనే ఉంది మేడం. అయితే నాకేందంటే 100కు 100 సాటిస్ఫాక్షన్ అంటేనే నాకు హ్యాపీనెస్. ఆ 10% కూడా నేను ఏమంటానంటే ఎక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకోండి. అది వస్తాయి డెఫినెట్‌లీ. అది కొంతమందికి జాబ్ వచ్చింది, కొంతమంది మనీ వచ్చింది, గోల్డ్ వచ్చింది. ఎంతో మంది మన దాంట్లో కార్లు, ఇల్లు కట్టుకుని ఉన్నారు. చాలా మంది ఉన్నారు. చూడండి, ప్రతి మనిషి కోరికుంటే ఎక్కడికెళ్తారు మేడం చెప్పండి? హరిత గారు చెప్పండి. టెంపుల్‌కెళ్తారు. ఎందుకు? టెంపుల్‌లో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు నా కోరికను అర్థం చేసుకొని నా కోరికను నెరవేరుస్తారంటారు. నేనేమంటానంటే భగవంతుడు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు మేడం? మన లోపలే ఉన్నాడు. మనం కమ్యూనికేషన్ అవ్వాలి. అంతరాత్మ రూపంలో ఉండే పరమాత్మతో ఎప్పుడైతే మనం కమ్యూనికేషన్ అవుతామో అప్పుడు మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. సో రిజల్ట్స్ రావాలంటే అక్కడ చెప్పే స్టెప్స్ ఏముంటాయంటే చూడండి, మెడిటేషన్ ఇక్కడ వరకు గూగుల్‌లో దొరకనిది, యూట్యూబ్‌లో లేనిది, ఇంతవరకు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చెప్పనటువంటి ఒక అద్భుతమైనటువంటి మెడిటేషన్ ప్రొసీజర్ ఉంది. ఆ మెడిటేషన్ ప్రొసీజర్ చేయగానే వాళ్ళు మనీని కావచ్చు, వాళ్ళ కోరికలు, వాళ్ళ సంకల్పాలు ఏదైనా సరే ఇలా ఆకర్షించేస్తారు. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? యెస్. నాకు కూడా అంతేండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయిందండి. ఇదివరకు ఈ సబ్జెక్ట్ తెలియనంత వరకు డిఫరెంట్‌గా ఉండేది నా లైఫ్ స్టైల్. అది నేర్చుకున్న తర్వాత కంప్లీట్‌గా మారిపోయింది. సో ఇదివరకు నేనేం చేశానంటే మనీ కోసం నేను పరిగెత్తేవాడిని. బట్ నేను ఇప్పుడు లేదు. నేను ఒకటే అనుకుంటాను, సంకల్పం ఎప్పుడైతే చేస్తానో గట్టిగా అలా చేసి నేను చేపిచ్చాను. అంటే కొద్దిమందికి నా క్లాస్‌లోకి వచ్చిన వాళ్ళకు నేను చేపిచ్చాను. అలా చేపిచ్చిన వాళ్ళకి చాలా మంది అంటారు, మీరేంటి అంటారు. నేను ఎప్పుడు నా రిజల్ట్స్ గురించి గాని ఏం మాట్లాడను. నా స్టూడెంట్స్ వచ్చిన రిజల్ట్స్ గురించే మాట్లాడతాను. సో ఇక్కడ మీరు చూడండి, థ్యాంక్ యూ సార్. నాకు 2 ఇయర్స్ నుంచి బ్లాక్ అయిన అమౌంట్ వచ్చాయి. గ్రేట్ రిజల్ట్స్. ఫ్రైడే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ అంటే ఇలా వచ్చాయండి. చూడండి, ఫ్రైడే రోజు నేను ఏం చేపిస్తానంటే మనీ మెడిటేషన్ చేపిస్తుంటారు. సార్ ఏంటి సార్ మెడిటేషన్‌కు మనీ మెడిటేషన్‌కు తేడా ఏంటంటారు. ఎప్పుడైతే మీరు మనీ మెడిటేషన్ చేస్తారో మొత్తం మీరు పాజిటివ్ మనీకి సంబంధించిన అఫర్మేషన్స్‌ను రిపీట్ చేపిస్తాను. ఎప్పుడైతే రిపీట్ అవుతుంటాయో మనసులో గనక మనీ ఉంటే మనీని ఆకర్షిస్తారు మేడం. మనసులో గనక ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ ఆకర్షిస్తారు. ఫస్ట్ నేను రిలీజ్ చేపిస్తా స్ట్రెసెస్ మొత్తం. చూడండి, మనీ ఎందుకు రాదు తెలుసా మేడం? ఆల్ మనీ బ్లాక్స్ ఆర్ చూడండి మైండ్ బ్లాక్స్ అండి. మైండ్‌లో ఉన్న బ్లాక్ ఉంటేనే మనీ రాదు. మీకు ఎవరికైతే మనీ బ్లాక్‌లో వెళ్ళిపోయి మైండ్‌లో అన్నీ క్లియర్ అయిపోయి మనీ రావాలనుకుంటే అందరూ కూడా ఒకసారి మనీ మనీ అంటారండి. మనీ 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 ఎందుకంటే ఎందుకు డబ్బు మీదే ఎక్కువ ఎక్కువ ఫోకస్ చేస్తారు మీరు? వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్. వేరెవర్ ఎనర్జీ గోస్ ద రిజల్ట్స్ కమ్స్. రిజల్ట్స్ కావాలంటే ఫోకస్ చేయాలండి. ఎవరికి ఏది కావాలో దానిపైనే ఫోకస్. శ్రద్ధ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి కదా. చాలా హెల్త్ ఉంటాయి. ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్‌షిప్ వేరే ఉంటాయి, కెరియర్ ఉంటాయి. అవన్నీ కవర్ అవుతాయి మేడం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ యెస్. ఉంటాయి. మీరు ఎక్కువగా మనీ గురించి మనీ ఎందుకోసం గురించి అంటే చెప్తుంటారు. సో నా దగ్గరకొచ్చే 100 మంది ఉంటే 100 హ్మ్. మందిలో నేను ఫస్ట్ అడిగేది ఒకటే అండి. మీకు ఏ ఇష్యూ అంటే 90 మంది మనీ గురించి అంటారండి. మిగతా వాళ్ళు అంటారు రిలేషన్‌షిప్, కెరియర్ ఇవన్నీ అంటారు. బట్ తక్కువ అంటారు. బట్ అన్నీ కవర్ చేస్తారంటే ఆ 6 డేస్‌లో మీరు చూసినట్టయితే నా క్లాస్‌లో మొత్తం మీకు ఏ ఇష్యూ ఉన్నా మీరు ఇందాక అడిగారు కదా, పరిష్కారం, మెడిటేషన్, విజువలైజేషన్, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్ మొత్తం మీ వైబ్రేషన్ మొత్తం మారిపోతారు. సింపుల్ చెప్పాలంటే మీలో ఒక ఫీలింగ్ అనేది వస్తది మేడం. ఆ క్లాసెస్‌కి వచ్చారంటే ఆ ఎక్స్‌పీరియన్స్ క్లాసెస్ ఎలా వచ్చాయంటే నేను మాటలతో చెప్పలేను సార్, వర్ణించలేనప్పటికి ఎంతో మంది అంటారండి. అంటే ఒక ఫీల్‌నెస్ అనేది ఒకటి వస్తది. నా భవిష్యత్తుపై వాళ్ళకి ఒక ఆశ, నమ్మకం అనేది ఏర్పడుతది. సో ఇలా మీకు వచ్చినట్టయితే చూసి ఇక్కడ మీరు చూడండి మేడం. మనకు 2 విధాలుగా ఉంటాయి. నా క్లాస్‌కి వస్తే మీకు ఏంటి సార్ ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తావు. ద మోర్ యూ లెర్న్. చూడండి, ఒక వ్యక్తి ఫస్ట్ పర్సన్ చూడండి బాగా నేర్చుకున్నాడు. తను ఉన్నతమైన పొజిషన్‌కి వెళ్ళిపోయాడు. సో దాని కింద చూడండి ఉన్నతమైన పెరుగుతున్న కొద్దీ అనుకుంటున్నాడు, మనీని ఎక్కువ ఆకర్షించుకుంటున్నాడు. రెండో పర్సన్ చూడండి ఏమీ నేర్చుకోలేదు. ఎక్కడున్నాడు? ఫస్ట్ దగ్గర అయిపోయాడు. సో నేనేమంటానంటే క్లాస్‌కి రండి. మీరు ఎక్కువ దేనికోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు? చాలా మంది ఏమంటారంటే డిఫరెంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. ఒక మొబైల్ పై ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు. ఒక రెస్టారెంట్ పై ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. నేనేమంటానంటే మీ స్కిల్స్ పై ఇంప్రూవ్‌మెంట్ చేయండి. మీ స్కిల్స్ పై ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. నేర్చుకోండి. క్లాస్‌లోకి రండి. మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మనీని నేర్చుకోండి. ఎప్పుడైతే క్లాస్‌లోకి రావడం వల్ల చూడండి ఫస్ట్ పర్సన్ ఎలా ఉన్నాడో ఆ విధంగా వారి లైఫ్ మారిపోద్ది. అంటే క్లాస్‌లో ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఉంటారు. పొద్దున్న హ్మ్. లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు. హ్మ్. మీ క్లాసెస్ అసలు ఏ టైంలో మీరు ఇస్తారు? యెస్. థాంక్ యూ సో మచ్. మార్నింగ్ 6:30-7:30 ఉంటాయండి. ఓకే. మండే టు సాటర్‌డే. ఈ మండే కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తగ్గించాం మేడం. ఎందుకంటే ఓవర్ రష్ ఎక్కువైపోతున్నారు. మేము తీసుకోలేకపోతున్నాం. అంటే ఎట్లంటే విపరీతమైనటువంటి రషింగ్ ఏర్పడుతుందండి. సో నేను ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ ఆగండి. నెక్స్ట్ బ్యాచ్ చేయండి.
అంటే ఎందుకంటే అంతమందికి లా ఆఫ్ అదే అర్థం అట్రాక్షన్ మీద కావట్లేదు నమ్మకం మేడం. పెరిగిపోతుంది. పెరిగింది ఒకటి. ప్లస్ ఇంకోటి ఆ! అంత వచ్చినా కూడా నేనేమంటానంటే ఫస్ట్ బేసిక్స్ నాలెడ్జ్ లేనిది మనం ఏం చెప్పలేమండి. అందుకోసమే డెమో క్లాస్ కూడా ఉంది. సో ఒకటే ఒకటి మీరు ఫాస్ట్‌గా ఎన్రోల్ చేసుకోవాలంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేస్తే మాత్రం ఫాస్ట్‌గా ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ఇంకొంతమంది అడుగుతారు, "సార్ నిజంగా ఎలా వస్తాయి రిజల్ట్స్ మీ దగ్గర క్లాస్‌లకి అటెండ్ అవుతాయని" మీరు అంటారు. ప్రతికూల ఆలోచన నుంచి బయటికి రానంత వరకు నీకెప్పుడు స్వేచ్ఛాజీవి కాలేవు. నా క్లాస్‌కి అటెండ్ అయిన తర్వాత నేను ఒకటే చెప్పేది, బ్యాగేజ్ వదిలేయండి. మీరు మోస్తూ ఉంటారు కష్టాలు, నష్టాలు, ఇదివరకు జరిగిన పాత ఎక్స్‌పీరియన్స్ తీసుకొని వస్తారు. చూడండి ఫస్ట్ పర్సన్ అలా వెళ్తున్నాడు అనుకోండి, విన్ అవ్వగలుగుతాడా? అతను రన్నింగ్ రేస్‌లో ఫస్ట్ రావాలనుకుంటాడు. బట్ తన బ్యాగేజ్ అంత మోస్తున్నాడా? వెయిట్ ఉంది కాబట్టి ఎలా వస్తాడు మేడం? నడవలేడు. అలాగే ఫస్ట్ వాళ్ళ లోపల టెన్షను, స్ట్రెస్సు, భయము, నా గతం సరిగ్గా లేదని, నా భవిష్యత్తు ఏమవుద్దనే భయంతో వచ్చేస్తారంటే ఫస్ట్ డ్రాప్ ఔట్ చేయండి. గతాన్ని, భవిష్యత్తు వదిలిపెట్టండి. నా క్లాస్‌లోకి వచ్చావు అంటే ఫస్ట్ సిస్టమాటిక్‌గా ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండు. వర్తమానంలో ఉంటూ అంటే మీ క్లాసెస్‌కి అటెండ్ అయిన వాళ్ళ మనసును వాళ్ళ ఆధీనంలో మీరు ఉంచే శక్తి మీలో ఉందా? ఫస్ట్ నేను ట్రైనింగ్ ఇచ్చేదే క్లాస్ అదే అండి. నేను లా ఆఫ్ అటెంప్ట్ చాలా మంది అడుగుతారు. సార్ లా ఆఫ్ అటెంప్ట్ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్తారా? ఎప్పుడు చెప్తారా? అని చూస్తారు. చెప్పను. నీకు రిజల్ట్స్ కావాలా? సబ్జెక్ట్ కావాలంట. రిజల్ట్స్ అంట. రిజల్ట్స్ కావాలంటే ఫస్ట్ ఒకటే. మీ టెక్నిక్ ఏంటసలు? ఫస్ట్ నేను టెక్నిక్ ఏంటంటే మనసుని వారి ఆధీనంలో తెచ్చుకునే ప్రయత్నం చేపిస్తానండి. ఫస్ట్ థింగ్ ఈస్ అంటే క్లాస్‌లో బోలెడంత మంది ఉంటారు గదా! యెస్. అందరి మీద స్పెషల్ కాన్సంట్రేషన్ పెడతారు ఉంటుందా? మేడం. ఇండివిడ్యువల్‌గా ఉంటుందా? అందరి ముందు పెడతాను. ఇండివిడ్యువల్ కూడా పెడుతుంటాను. నా ఐస్ నుంచి ఎవరు తప్పించుకోలేరు మేడం. క్లాస్‌కి అటెండ్ అయ్యారంటే అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరిని అబ్జర్వ్ చేపిచ్చి అసలు ఎక్కడ ఉన్నది వాళ్ళకి ఎందుకు రావట్లేదు రిజల్ట్స్ దానిపైన ఫోకస్ పెట్టి చేపియడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే చూడండి మేడం లా ఆఫ్ సబ్జెక్ట్ ఉందని నువ్వు ధైర్యంతో చెయ్యి. డౌట్స్ పెట్టుకోకు. రాలేదని బాధపడకు. నమ్మకంతో దిగు. డెఫినిట్‌గా రిజల్ట్స్ వస్తాయి. ఎంతో మందికి రిజల్ట్స్ వచ్చాయండి. రిజల్ట్స్ రావాలంటే వాళ్ళ ముందు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఏదైనా సరే చేయగలన నమ్మకం ఉండాలి. అప్పుడే సక్సెస్. చూడండి ఫెయిల్యూర్స్ చూసి బాధపడిపోతారు. భయపడి బాధపడదు. ఫెయిల్యూర్ ఈస్ ఎ ఫీడ్‌బ్యాక్‌గా తీసుకో. నేను నా సబ్జెక్ట్‌లో ఒకటే చెప్తాను. నీ ఫెయిల్యూర్ అసలు కానే కాలేదు నువ్వు ఫెయిల్యూర్. బాధ వచ్చిందక్క లేదు. అది నీ కర్మగా అరిగిపోతుంది. నీకు అదొక లెసన్ నేర్పించింది. నువ్వు దృఢంగా తయారు చేసింది. అసలు నిజం చెప్పాలంటే ఆ ఫెయిల్యూర్ నేను తట్టుకోగలదా? ఒక శక్తి వస్తదా మేడం? శక్తి రాదు మేడం. అది శక్తి వచ్చింది. ఆ ఫెయిల్యూర్ వల్ల నీకు ఆ శక్తి వచ్చింది. నువ్వు అనుకున్నది సాధించుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఫెయిల్యూర్‌ని ఒక ఫెయిల్యూర్‌గా చూడడం మర్చిపో. ఫెయిల్యూర్ ఇస్ ద ఫీడ్‌బ్యాక్. ఆ ఫీడ్‌బ్యాక్ నువ్వు స్టెప్పింగ్ స్టోన్‌గా వేసుకో. డెఫినైట్‌లీ విల్ విన్ ఇట్. జీవితంలో సక్సెస్ కావాలంటే రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీ క్లాసెస్ వల్ల సాధ్యమని అందుకే అంత గంటాపదంగా చెప్తున్నారు. యెస్. థాంక్స్. మీ దగ్గర రిజల్ట్ అలా వస్తాయి కాబట్టి. యెస్. మీ క్లాసెస్‌కి అటెండ్ అయిన వాళ్ళు ఆ విధంగా మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. సుమన్ టీవీకి కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు మీ క్లాసెస్‌కి రండి అని అంత ధైర్యంగా చెప్తున్నారు. యెస్. అవునండి. ఎలా ప్రాసెస్ ఏంటి అండి? అయితే నేనేం చేస్తానంటే ఒక బ్యాచ్‌లో ఉన్న కొత్త కాన్సెప్ట్స్ ఇంకో కొత్త బ్యాచ్‌లో లేదు తీసేసాను. ఇదివరకు ఎలా ఉండంటే ఓల్డ్‌గా సేమ్ ఉండేది. ప్రాక్టీసే ఉండేది. ఇక నుంచి ప్రాక్టీస్ కాదు. ఎవ్రీడే న్యూ టాపిక్. ఎవ్రీడే న్యూ లెర్నింగ్. లోపల ఉన్న మనీ బ్లాక్స్ అన్ని తీసేసి వాళ్ళున్న కోరికలను సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ పద్ధతి ద్వారా ఎలా రియాలిటీకి తెచ్చుకోవచ్చు. ఎలా ధైర్యంగా ఉండొచ్చు. దానిపైన మేము వర్కౌట్ చేస్తున్నామండి హరిత గారు. సక్సెస్ కొందరికే కాదు అందరికీ రావాలన్న ఉద్దేశంతో మీరు పనిచేస్తున్నారు. యెస్. థ్యాంక్ యూ విజయ్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. సార్, మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్ నేను. నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్. కృతజ్ఞతలు సార్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్ అది. చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతి రోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి. మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని